ఉత్తరాంధ్రలో వరద బీభత్సం భారీ నష్టాలను మిగిల్చింది. వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు భారీ ఈదురు గాలులకు రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. దాదాపు 500 ఎకరాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. కురూపాం మండలం కస్పా గదవవలస, పూతిక వలస, సీతంపేట తదితర గ్రామాల్లో 500 ఎకరాల అరటి పంట ధ్వంసం అవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఎకరాకు 80,000 నుంచి ₹1,00,000 వరకు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాలూరు మండలంలో 100 ఎకరాల్లో అరటి మొక్కజొన్న పంట నష్టం జరిగింది. మరొక నెల రోజుల్లో పంట చేతికి వస్తుందనగా గాలుల బీభత్సంతో పంట పూర్తిగా దెబ్బతింది. బొబ్బిలిలో కూడా అరటి పంట పూర్తిగా ధ్వంసమైంది. గాలుల బీభత్సానికి పూర్తిగా నేల కొరిగింది. వ్యవసాయ అధికారులు పంట నష్టం అంచనా వేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గ్రామం అండి. మా గ్రామంలో ఎక్కువగా పండించే పంట మొక్కజొన్న అండి. ఈ మొక్కజొన్న మీద చాలా రైతులు కూడా ఆధారపడి ఉంటారండి. కాకపోతే గత ఈ 2 రోజులుగా వర్షం మామూలుగా కురలేదండి. కురిసిన తర్వాత కూడా వర్షమే కాకుండా అతి విపరీతమైన గాలుల వల్ల ఈ మొక్కజొన్న పంట అనేది నేలపాలు అయ్యిందండి. ఈ పంట వల్ల మాకు చాలా చేతికి వచ్చిన పంట నేలపాలు అయ్యేసరికి రైతులు మేమందరం ఆందోళన ఉన్నామండి. తక్షణమే మాకు 2 నుంచి 3 ఎకరాల దాకా ఈ పంట నష్టం అయిందండి. ఇక్కడే కాకుండా వెనకాతలు కూడా కొంచెం పర్వాలేదండి. ఇది మరీ దారుణంగా గురైందండి. దీనివల్ల మాకు ఆస్తి 2 నుంచి 3 లక్షల వరకు ఆర్థికంగా చాలా లోటుగా వెళ్ళిపోన్నామండి. దయచేసి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటామని మా మొక్కజొన్న రైతులను ఆదుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాది లింగాలవలస గ్రామం అండి. మా గ్రామంలో ఎక్కువగా పండించే పంట మొక్కజొన్న. శ్రీకాకుళంలో గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు భారీగా పంట నష్టం జరిగింది. శ్రీకాకుళం, టెక్కలి, పాతపట్నం, నరసన్నపేటలో పంటలు నీట మునిగాయి. పోలాకి మండలంలో 2,000 ఎకరాలకు పైగా వరి పంట ధ్వంసమైంది. పాతపట్నం నియోజకవర్గంలో 1,000 ఎకరాల పంట నీట మునిగింది. గార మండలంపై వరద ప్రభావము భారీగా ఉంది. వరి రైతులు ఎక్కువగా నష్టపోయారు. నిన్న సాయంత్రం నుంచి గొట్టా బ్యారేజీకి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. గొట్టా బ్యారేజ్ వద్ద 1వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. పంట నష్టాలను అంచనా వేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. కళింగపట్నం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే గుండు శంకర్ పర్యటించారు. పాలకొండలో అరటి పంట భారీగా ధ్వంసమైంది. ఎమ్మెల్యే జయకృష్ణ వరద బాధితుల్ని పరామర్శించారు. అయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ముఖ్యంగా ఉత్తరాంధ్రపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. నిన్న వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పింది. సో ఈ రోజుకి అక్కడి అరటి పంటలు కానీ వరి పొలాలు తీవ్రంగా నష్టాన్ని చవిచూశాయి. రైట్, నిన్న వాయుగుండ ప్రభావం శ్రీకాకుళం అలాగే విజయనగరం జిల్లాలో ఏ విధంగా ఉందో మా ప్రతినిధులు శ్రీకాకుళం నుంచి షణ్ముఖ్ అలాగే విజయనగరం నుంచి శివశంకర్ అందిస్తారు. రైట్, ముందుగా విజయనగరంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. రైట్ శివశంకర్, విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు ఎటువంటి నష్టాల్ని చవిచూశారు? ప్రభుత్వాన్ని వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? రాధిక, ఇదంతా కూడా ప్రకృతి మిగిల్చిన విషాదంగా మనం చెప్పుకోవచ్చు. రైతన్నలు అందరూ కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి మనకి ఉమ్మడి విజయనగరం జిల్లాలో కనిపిస్తా ఉంది. అటు పార్వతీపురం నుంచి మనం చూసుకుంటే కురుపాం కావచ్చు, సాలూరు కావచ్చు, గజపతి నగరం, బొబ్బిలి, ముఖ్యంగా ఈ 4 నియోజకవర్గాల్లో మిగిల్చినటువంటి నష్టం మాత్రం రైతులు అంటే ఇప్పుడిప్పుడే తట్టుకునేటువంటి పరిస్థితి మాత్రం అక్కడ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా కురుపాం నియోజకవర్గంలో సుమారు 500 ఎకరాల అరటి పంట అయితే పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి. ఇంకా ఆ పంట ఏం చేసుకోవాలో కూడా రైతులకు తెలియని పరిస్థితి, దీనావస్థలో ఉన్నటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉంది. ఎందుకంటే ఇంకొక నెల రోజుల్లో చేతికి వస్తుంది, కొంత సంపాదన మనకు వస్తుంది, ఇంక ఇబ్బంది ఉండదు, రాబోయే సంక్రాంతి కావచ్చు, దీపావళి పండుగలకి మనకి ఇబ్బంది ఉండదని చెప్పేసి ప్రతి ఒక్కరు సంతోషంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంతటి విషాదం నిజంగా రైతులనైతే ఆవేదన
క్షోభాభరితంగా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకా సాలూరులో చూసుకుంటే సుమారు 200 ఎకరాల మొక్కజొన్న కావచ్చు, అరటి పంట తీవ్ర నష్టాన్ని అయితే మిగిల్చింది. అదేవిధంగా ఇక్కడ గజపతి నగరం బొబ్బుల్లో కూడా ఇదే సిచ్యువేషన్ మనకు ఎదురైంది. నేను బొబ్బుల్లో అయితే ఎమ్మెల్యే బేబీ నాయన రైతుల వద్దకు వెళ్ళి వాళ్ళని పరామర్శించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించా ఉంది. అదేవిధంగా మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం ఉత్తరాంధ్రలో పంట నష్టాన్ని అంచనా వేసిన తర్వాత రైతులు కొంత సహాయం చేద్దామనే ఆలోచనతో ఆయన ఉన్నట్లయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కానీ కేవలం 2-3 గంటలు వీచినటువంటి భారీ ఈదురుగాలు ఎంత నష్టాన్ని మిగులుస్తుందని అయితే ఎవరూ కూడా ఊహించలేదు. అదేవిధంగా కేవలం 2 రోజుల పాటు అటు భారీ వర్షాలు కూడా కాదు, చిన్నపాటి వర్షాలు కురిచినప్పుడు కూడా ఎంత వరద ఇబ్బంది పడుతుందని కూడా రైతులు ఎక్కడా కూడా ఊహించలేదు. ఎందుకంటే ముందుగానే ఊహించి ఉంటే రైతులు కొంత జాగ్రత్త పడే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అరటి తోటలకి ఎప్పుడు కూడా రైతులు ప్రతి అరటి చెట్టు కూడా వెదురు కర్రలు పెట్టి వాటిని సపోర్ట్ గా కూడా ఉండే పరిస్థితి. ఎందుకంటే ఎంత భారీ ఈదురుగాలు వస్తాయని తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు. కానీ ఎక్కడ కూడా ఎంత భారీగా నష్టం జరుగుతుంది, ఎంత ఈదురుగాలు వస్తాయని అటు వాతావరణ శాఖ కూడా అంచనా వేయలేకపోవడంతో రైతులైతే తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా మనం చూసుకుంటే మొత్తం ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారు 1000 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగింది. ముఖ్యంగా అరటి తోట రైతులైతే అంటే అరటి గెల్ల చిందన పడిపోయాయి, కనీసం అవి ఎందుకు కూడా పనికిరాని పరిస్థితుల్లో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. నిజంగా ప్రభుత్వ రైతులందరూ కూడా ఆదుకోవాలనేది మనందరూ కూడా కోరుకోవాలి. రాధిక. రైట్ శివశంకర్, ఇక శ్రీకాకుళంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. షణ్ముఖ్, నిన్న వాయుగుండ ప్రభావంతో శ్రీకాకుళం వ్యాప్తంగా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి. సో ఎటువంటి నష్టాన్ని మిగిల్చాయి? అలాగే గొట్ట బ్యారేజ్ వద్ద వరద ఉధృతి ఏ విధంగా ఉంది? ప్రకృతి కోపం వచ్చిందంటే మొదటగా నష్టపోయేది రైతే అని చెప్పాలి. ఎందుకంటే గట్టిగా ఎండలు ఎక్కినా కానీ, లేదంటే గట్టిగా వర్షం పడినా కానీ, ఏం జరిగినా కానీ మొదటగా నష్టపోయేది రైతే. ఇలాంటి పరిస్థితుల్లో నిజానికి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ పొలంలో ఉన్నది చూడొచ్చు మనం. మొత్తం ఇది మొత్తం ఎలా తయారయ్యింది, మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇంకా ఈ పంట అనేది ఎట్టి పరిస్థితుల్లో ఈ వరద అనేది, ఈ వాటర్ అనేది వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇంకా ఈ పంట అనేది వచ్చేటటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా లేదు. దీంతో రైతులు ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితి. నిజంగా చూసుకుంటే మనకి పండగలు అనేవి రైతులు పండించే పంట ద్వారానే ఈ రకంగా జరుపుకునేటటువంటి పరిస్థితి. కానీ పండగ వచ్చింది అని అంటే రైతులు బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దసరా సందర్భంలో, ప్రతి ఏడాది కూడా దసరా సందర్భంలో వర్షాల కారణంగా, వరదల కారణంగా బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత పంట చేతికి వచ్చే సమయం అనేది సంక్రాంతి అవుతుంది. అయితే ఆ సంక్రాంతి సమయానికి కూడా సరైన దిగుబడి లేక అప్పులు, చివరికి చూసుకుంటే అప్పులే మిగిలేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే పండగలు అనేవి రైతులు పండించే పంటలకు సందర్భానుసారంగా వస్తూ ఉంటాయి. కానీ రైతులు మాత్రంగా ఆనందంగా ఉండేటటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉండదు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రధానంగా నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాల వలస, పాతపట్నం నియోజకవర్గంలో ఎక్కువగా పంట నష్టం జరిగినటువంటి పరిస్థితి. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో చూసుకున్నట్టయితే ఎక్కువగా వరి రైతులు ఎక్కువగా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మెయిన్ ఇంకా చెప్పాలంటే ఇక్కడ పడిన వర్షాల కంటే ఈదురుగాళ్ళు, ఆ తర్వాత ఒరిస్సా నుంచి వచ్చినటువంటి వరదల కారణంగానే ఎక్కువ నష్టం జరిగింది. ఇంకా వర్షాలు పడి ఉంటే ఇంకా దారుణమైన పరిస్థితి వచ్చిండేదని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 4000 నుంచి 5000 ఎకరాలు పంట నష్టం జరిగినట్టు కూడా మనం అంచనా వేయొచ్చు. అంటే ఇవి అధికారిక లెక్కలు కాకపోయినప్పటికీ కూడా మనం గ్రౌండ్ లెవెల్లో తిరిగి చెప్పిన దాన్ని బట్టి 4 నుంచి 5000 ఎకరాలు పంట నష్టం జరిగినట్టు చెప్పొచ్చు. ఇంకా మనం చూసుకున్నట్టయితే మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పటికే అధికారులకు ఆదేశించినటువంటి పరిస్థితి. ఎవరెవరు పంటలు ఎక్కడెక్కడైతే నష్టపోయారు, రైతులు ఎక్కడెక్కడైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ లెక్కలు తీసుకోవాలి. ఎంతెంత ఏ నియోజకవర్గాల్లో ఎంత పంట నష్టం జరిగింది, ఏ నియోజకవర్గాల్లో ఏ పంట నష్టం జరిగింది అనేది కూడా అంచనా వేసి లెక్కలు ఇస్తే దానికి తగ్గట్టుగా వారికి పరిహారం అందించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా, ఎంత పరిహారం ఇచ్చినప్పటికీ కూడా రైతుకి తన కష్టపడి చెమటోర్చి వచ్చినటువంటి పంట ద్వారా వచ్చినటువంటి రూపాయి అయితేనే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. ప్రతి ఏడాది పంటలు వేయడం, నష్టపోవడం. ఇంకా మనం చూసుకున్నట్టయితే రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన దగ్గర నుంచి పెస్టిసైడ్స్, నెక్స్ట్ ఎరువులు, వీటి ద్వారా కూడా ఎక్కువగా వీటి రేట్లు కూడా ఎక్కువగా పెరగడం వలన ఈ రకంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి. చివరికి మళ్ళీ పంట చేతికొచ్చే సమయానికి కావచ్చు, లేదంటే పంట బాగా ఉంది అనేటటువంటి ఫీలింగ్ వచ్చేటటువంటి సమయానికి ఇలాంటి వరదల కారణంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మామూలుగా అయితే ఈ సమయానికి ఆ వరి విషయానికి వస్తే పొట్ట అంటే ఆ వరి ధాన్యం మొలకెత్తేటటువంటి సమయం ఇది. ఈ సమయంలో పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితిలో ఒకవేళ ఆ ధాన్యం వచ్చినప్పటికీ కూడా అది గుల్లగానే ఉండేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే దీన్ని బట్టి దిగుబడి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే పంట పెట్టుబడి ఒకవైపు పెరిగిపోతుంది, ఇంకో వైపు వచ్చి వరదలు, వర్షాల కారణంగా
రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, దీని వలన కూడా పంట దిగుబడి తగ్గిపోతుంది. చివరికి పంట చేతికొచ్చే సమయానికి ఏమీ కనిపించట్లేదు, అప్పులు మిగులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాధిక, రైట్ షణ్ముఖిక, గొట్టా బ్యారేజీ వద్ద పరిస్థితి అయితే ఏ విధంగా ఉంది? ఒకటో ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతుంది. సో ఎప్పటికీ పూర్తిగా పరిస్థితి అదుపులోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది? అయితే నిన్న మధ్యాహ్నం 2 ఆ సమయానికి వచ్చేసరికి 3వ ప్రమాద హెచ్చరిక గొట్టా బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత నుంచి అక్కడ వరద తగ్గుముఖం, అంటే ఒరిస్సా నుంచి వస్తున్నటువంటి వరద అనేది తగ్గడం వలన అక్కడ వరద తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం 50,000 క్యూసెక్లు 50,000 క్యూసెక్లకు పైగా అక్కడ వాటర్ ఫ్లో ఉంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో అక్కడ వరద అయితే తగ్గింది. అయితే అక్కడ వరద తగ్గడం, అక్కడ వరద వలన ఇప్పుడు అక్కడ వరద తగ్గినప్పటికీ కూడా అక్కడి నుంచి వస్తున్నటువంటి వరద ప్రభావం అనేది నిన్న రాత్రి సమయానికి ఇక్కడ చూపించింది. ఎందుకంటే ఆ వచ్చిన వరద అంతా ఇక్కడ లోతట్టు ప్రాంతాలని ముంచినటువంటి పరిస్థితి. అక్కడ ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మాత్రం ఇంకా కొంచెం లోతట్టు ప్రాంతాలు మునిగే ఉన్నాయని చెప్పాలి. అవి కాలనీలు, లోతట్టు ప్రాంతాలు, జనావాస ప్రాంతాలు కావచ్చు, పంటలు కావచ్చు, మునిగే ఉన్నాయని చెప్పాలి. ఇంకా వర్షాలు ఏమీ లేకపోతే, వరద ఏమీ లేకపోతే రేపటి పరిస్థితి కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ షణ్ముఖ్.